పోయిన మహామహుల్ని అప్పుడప్పుడైనా సరే మనం గుర్తు చేసుకోవటం చాలా చాలా అవసరం. వాళ్ళు వదిలివెళ్ళినటువంటి ఆదర్శాల్లో కొన్నిటినైనా మనం ఆచరించే అవకాశం ఉంటుంది. బలిగుంత శివరామకృష్ణ తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తిగా దాదాపు ఆయన కోరికే తీసుకొని పుట్టినటువంటి ఆయన బలిగుంత వారు చాలా నిరాడంబరంగా జీవించినటువంటి. తర్వాత తెలంగాణ సాహిత్య పోరాటంలో పాల్గొన్నారని కూడా ఇంతకుముందు మీరు తెలుసుకున్నారు. దాంతో పాటుగా మృత్యుంజయ లాంటి గొప్ప రచనలు చేశారు. తర్వాత మనుషులు మారాలి లాంటి విప్లవాత్మకమైన సినిమాకి రచన చేశారు. ఇట్లా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రకాశించినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈ తెనాలికి చెందినటువంటి వారు. తెనాలి అనే మాట అనగానే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏదో పొరపాటున గుంటూరు దగ్గరలో పుట్టాం కాబట్టి తెనాలి పుట్టే చాలా బాగుండేది కదా అని చెప్పి నాకు అనిపిస్తుంది. కళలో కాణాచి అని పేరు కదా, ఆంధ్ర ప్యారిస్ అని చెప్పి పేరు కదా. అంతమంది మహానుభావులు నరసింహారావు దగ్గర నుంచి ఎంతమంది కళాకారులు ఈ మధ్యనే కల్పించిన నేటి పరమేశ్వర శర్మ గారు, ఎంతమంది మహానుభావులు ఇక్కడ జన్మించారని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. అట్లాంటి ఈ నేలకు కూడా నమస్కరించాలని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక ఈ కళాక్షేత్రం కూడా తెనాలి ఆ పేరు తన ఇంటి పేరుగా కలిగినటువంటి వ్యక్తి పేరుతోటి ఏర్పాటైనటువంటి కళాక్షేత్రం. తెనాలి రామలింగడు లేదా రామకృష్ణుడు అనే అతను చరిత్ర ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ మహాకవుల్లో ఒక వికట కవిగా చాలా చాలా కథలు ఆయనకి చెప్తూ ఉంటారు, కానీ అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ అతను మహాకవిగా మనం తెలుసుకోవడానికి ఆయన గ్రంథాలు చాలా ఆధారం. ఘటికాచల మహాత్మ్యము అని, ఉద్భటారాధ్య చరిత్ర అని, పాండురంగ మహాత్మ్యము అని 3 అద్భుతమైనటువంటి గ్రంథాలను ఆయన రాశారు. అందులో ఈ 3వది పాండురంగ మహాత్మ్యం అనేది పంచమహాకావ్యాల్లో తెలుగు కావ్యాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. చాలా అద్భుతమైనటువంటి, అందులో నిగమ శర్మ కథ లాంటివి వస్తాయి. అద్భుతమైనటువంటి కథలతో కూడిన గొప్ప ప్రపంచం. అట్లాంటి 3 మహాగ్రంథాలను రాసినటువంటి మహాకవి. అట్లాంటి మహాకవి రచించినటువంటి కథ. ఆయన పేరుతో ఈ కళాక్షేత్రాన్ని నిర్మించడం కూడా చాలా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అలాంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడం ఈ సందర్భంలో వారిని అవార్డు కూడా నాకు ఇవ్వటం కూడా నాకు ఎంతో ఆనందం కలిగింది. అంటే అలాంటి మహామోహన్ మళ్ళీ అప్పుడప్పుడు మనం కలుసుకుంటూ ఉంటాం. వాళ్ళ మార్గం ఏంటి, వాళ్ళు ఎంత నిరాడంబరంగా జీవించాం. ఇవాళ ప్రజల్లోకి వస్తే ఏమాత్రం స్థాయి లేనటువంటి వాళ్ళు లేదా ఏమాత్రం జీవితంలో కృషి చేయనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ రూపరేఖ విలాసాలను మనం గమనించి ఆశ్చర్యపోతాం. అట్లాంటిది మహాత్మా గాంధీ పాల్గొని శివరామకృష్ణ దాకా మనం చూసినట్లయితే ఎంత నిరాడంబరంగా జీవించారు. ఏ భోగాలను లేదా ఏ వేషాలను కూడా వాళ్ళు ఆశించకుండా వాళ్ళు ఎట్లా జీవించగలిగారు అంత హాయిగా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతారు. వాళ్ళ వ్యక్తిత్వంలో ఇది ఒక భాగం. దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ నిరాడంబరత అనేది మన జీవితంలో కూడా చాలా అవసరం. మాట్లాడితే మనం ఎట్లా ఎవరనుకుంటాం, ఆధునిక మానవ జీవితంలో మనం పర్సన్స్ గా కాకుండా బికమ్ పర్సనేజెస్, అంటే మనుషులుగా కాకుండా హోదాలుగా మారిపోయాము. ప్రతి వ్యక్తి కూడా నేనెవరో నీకు తెలుసా అంటే, నేను ఈ అధికారంలో ఉన్నాను
ఏదో ఈ మంత్రి పదవిలో ఉన్నాను, లేకపోతే నేను గొప్ప ఐఏఎస్ హోదాలో నేను ఉన్నాను అని చెప్పి చెప్పుకోవటం లేదా ప్రదర్శన చేయటం, చుట్టూరా 10 మందిని వేసుకొని తిరుగుతున్నట్టు అన్ని కూడా మనకు అలవాటు అయిపోయింది. అంటే మన పర్సన్స్ గా కాకుండా హోదాలుగా మారిపోయాం, వ్యక్తులుగా కాకుండా హోదాలుగా మారిపోయాం. అందుకే ఇంతకుముందు మిత్రులు గోపాలకృష్ణ గారి కదా మాట్లాడుతుంది బలి ఆశ్చర్యం కలిగింది. ఎంత హాయిగా అయినా ఆ హోదా అంతా వదిలేసి మానవతా విలువల గురించి చెప్తూ ఉంటే బలి సంతోషం కలిగింది. అది అవసరం మాట. అధికారులు కానీ మామూలు వ్యక్తులు కానీ కూడా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ మానవతా విలువల్ని తెలియజేయడానికే తెలుగు సాహిత్యము లేదా తెలుగు కవిత్వం ఉన్నది. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. వెనకటి కాలం నుంచి ప్రారంభంలోనే ఆహ్వానం పలికినటువంటి మిత్రులు తెలుగు భాష గురించి అద్భుతంగా చెప్పారు. దాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? భాష లేకపోతే ఏమైంది? మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటాం లేదా హిందీలో మాట్లాడుకుంటుంటాం, ఏమైంది అంటే అది కాదు. భాష అంటే సంస్కృతి. ఆ భాషలో సంస్కృతి అనేది ఒక జాతి జీవన విధానం అనేది అందులో ఇమిడి ఉంది. ఎప్పుడైతే నువ్వు భాషను కోల్పోతూ ఉన్నావో, దానిని అవసరం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావో, దానిలో ఉన్నటువంటి సంస్కృతి కూడా నీకు అవసరం లేదు అనే తీర్మానానికి నువ్వు వస్తావు. కనుక భాషను నువ్వు బ్రతికించుకోవటం అంటే, భాషను నువ్వు ప్రేమించుకోవటం అంటే జీవితంలో ఉత్తమమైనటువంటి విలువలను నువ్వు నేర్చుకోవటం అని చెప్పాలి. ఎక్కడ ఉన్నాయి ఆ ఉత్తమమైనటువంటి విలువలు అంటే, ఆటగాళ్ళ పద్యాల్లో వేమన పద్యాలతో తప్పులు ఎన్ని వారు తందోపకందం గురి జనలకంలో ఉండు తప్పు అన్నారు. తప్పులు ఎన్ని వారు తమ తప్పు లేదు విరామేమో. ఇది ఒకటి కాదు మనకి జీవితంలో. ఎదుటి వాళ్ళని ఎంతసేపు కూడా మనం అసహనంతో ఉంటున్నాం, ఈర్ష్యతో ఉంటున్నాం, ద్వేషాలతో ఉంటున్నాం. కాబట్టి పక్క వాళ్ళని చూస్తే మనం పలకరించుకోలేదు. ఎంతో అవసరమైతే తప్ప సాటి మనుషులతో మనం మాట్లాడుతున్నాం. ఒక రైతులు నేను రాశాను, పక్క సీట్లో కూర్చున్న వ్యక్తిని మనిషి నువ్వు బాగున్నావా అని పలకరించగలవా అని. పక్క సీట్లో మనం పలకరించదు. విమానాల దగ్గర నుంచి రైళ్ల దగ్గర ఎక్కడైనా నేను గమనిస్తాను. ఎందుకు పలకరించడం? ఆయనతో మనకేం అవసరం లేదు. అదేంటి, అతను ఇలాంటి మనిషే కదా, ఏం బాగున్నావా ఏ ఆయన మామూలు పలకరించవచ్చు. అంటే అంతగా మనం సాటి మనుషుల నుంచి మనం ఎలినేట్ అయిపోయాం. అక్కడేదో మనకు శత్రువు అన్నట్టుగా మనం నా సాధనే నాది అన్నట్టుగా ఈ జీవిత విలువలకు ఇట్లా మనం అలవాటు అయిపోయాం. ఇది కాదు సాహిత్యం, ఇది జ్ఞాపకం. దీని నుంచి మనిషి దాకా ప్రయాణిస్తున్నట్లాగో, మనిషి నిజమైన మానవుడుగా అవతరించినట్లాగో గొప్ప సాహిత్యము లేదా తెలుగు భాష ఇది నేర్పుతూ ఉన్నదిగా. కాబట్టి ఇతరులలో తప్పులు వినబోయే ముందు తమ తప్పులు ఏంటి అని తెలుసుకోవడం అనేది చాలా అవసరము అని చెప్పి ఆ మహాకవి వేమన చేస్తున్నాం. ఇట్లాంటి సూక్తులు ఏంటి లేదా పద్యాలు ఏంటి ఇవన్నీ మనకి తెలుగు సాహిత్యంలో కొన్ని వందలు ఉన్నాయి. 1924లో మనకు మొట్టమొదటిసారిగా తెలుగు దినపత్రిక ఆంధ్రపత్రిక వచ్చింది. ఆ ఆంధ్రపత్రికల్లో ప్రతి రోజు కూడా మోటోలాగా దీక్షావాక్యం లాగా ఒక పద్యం ఉండేది. మహాభారతంలో తిక్కన రాసినటువంటి భాగంలో అది శాంతి పర్వంలో వచ్చేటువంటి ఒక పద్యం అన్నమాట. ఏంటి ఆ పద్యం అంటే, గురులేయమి ధరించిన నరవర అప్రియము తన మనంబునకగు తాను ఒరులకు అవి చేయకునికి పరాయణం పరమ ధర్మపథములకెళ్ళని చెప్పి ఆ పద్యం. అంటే భీష్ముడి దగ్గర కంపశయ్య మీద చివరి దశలో ఉన్న భీష్ముడి దగ్గరికి శ్రీకృష్ణుడు ఎంతో అశాంతితో ఉన్నటువంటి ధర్మరాజును, అంటే కొన్ని లక్షల మంది లేదా వేల మందిని యుద్ధంలో సంహరించి ఆ కౌరవులందరూ కూడా వినాశనం అయిపోయిన తర్వాత సింహాసనం అధిష్ఠించినటువంటి ధర్మరాజును ఆయన మనశాంతి కోసం శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని ధర్మాలను చెప్పే ఆయన అడిగితే ఆయన అన్ని ధర్మాల్లో కూడా ఉత్తమమైనటువంటి ధర్మం నేను చెప్తాను అని చెప్పి ఆ పద్యం చెప్పింది. చక్కగా రాసినటువంటి ఆ పద్యం. అంటే ఓ రాజా, ఇతరులు ఏ పనులు చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పనులను నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే పరమ ధర్మ మార్గాలకు కూడా అలంబనమైనటువంటి ధర్మం అని చెప్పారు. వెరీ సింపుల్. ఈ జీవిత సూత్రం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవడం చాలు, మన జీవితం ధన్యమైపోయినట్టే. అంటే నువ్వు ఏ పనులు ఇతరులు చేస్తున్నా బాధపడుతున్నావు ఆ పనులు ఇతరులకు చెప్పావు అంతే.
నీ పుస్తకం మీద అతను కాజేశాడు, ఆ స్టూడెంట్ కాజేశాడు, కాబట్టి అట్లాంటి పని నువ్వు చేయవద్దు. అతను ఏదో ద్రోహం చేశాడని నువ్వు బాధపడుతున్నావు, అలాంటి ద్రోహాలు నువ్వు చేయవా. అతను అబద్ధం ఆడాడు నీ దగ్గర, ఈ మాట చెప్పకుండా రాసిపెట్టాడు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, కాబట్టి నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావు. వెరీ సింపుల్ అన్నమాట. ఇట్లాంటి జీవిత సూత్రాలు మనకి తెలుగు సాహిత్యంలో ఎన్నెన్నో కనపడతాయి. మన భాష యొక్క మాధుర్యాన్ని గురించి చెప్తుంది, తేనెలకు తెలుగు భాష అని చెప్తుంది. ఎందుకని తెలుగు భాష తీయగా ఉన్నది అని పదే పదే మనం అనుకుంటాం. ఎవరైనా అనుకుంటాడు నా భాష నాకు తీయనేది, ప్రతి భాషలో ఉన్నవాళ్ళు అనుకుంటారు. అది సర్వసాధారణం. కానీ తెలుగు మాత్రమే తీయనిది అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు చెప్పారు. తెలుగు అదే అన్నా దేశం తెలుగు ఏను తెలుగు వల్ల బృందా, తెలుగు ఖండ అని అన్నాడు. అఖండం వంటిది, కులఖండం వంటిది, చాలా తీయనిది అని ఎన్నో భాషలు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు అమృతమల్లి అనే కావ్యం. అంటే ఎందువల్ల తీయనైనది అని అంటే తెలుగు భాష అజంత భాష అని చెప్తారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. అజంత భాష, హిందీ అజంత భాష కాదు, ఇంగ్లీష్ అంతకంటే కాదు. అంటే ఏంటి అంత భాష, అజంత భాష అని అంటే తెలుగులో ఉన్న ఏ మాట చివరైనా సరే అచ్చులు వస్తాయి, ఓవెల్స్ వస్తాయి, కాన్సనెంట్స్ రావు. అంటే ఎట్లా రాముడు కుక్క కరిచాడు నేను మాట్లాడుకోండి. రాముడు చర్చలో ఊ ఉన్నది, కుక్కని అన్నప్పుడు ఈ ఉన్నది, కరిచాడు అన్నప్పుడు మళ్ళీ ఊ ఉంది. ఏ మాట ఏ వాక్యమైనా మీరు తీసుకోండి అన్నాను. చర్చలో ఈ అనే అచ్చు ఉంది, కుక్క అన్నప్పుడు ఆ అనే అచ్చు ఉంది, అమ్మ అన్నప్పుడు ఆ అనే అచ్చు ఉంది, గిన్నె అన్నప్పుడు ఏ అనే అచ్చు ఉంది. ఇట్లా తెలుగులో ఏ మాటను మీరు తీసుకున్నా, ఏ వాక్యాన్ని తీసుకున్నా చిట్ట చివరిలో అచ్చులు ఉంటాయి. ఇది ప్రాథమిక విషయం. అయితే ఏంటి, ఇతర భాషలో అట్లా లేదు. ఇతర భాషలో మీరు ఇంగ్లీష్ తీసుకోండి, దట్ గర్ల్ ఈస్ కమింగ్ అని అన్నాం. దట్ అన్నప్పుడు టీ ఉంది, గర్ల్ అన్నప్పుడు ఎల్ ఉంది, కమింగ్ ఈజ్ అన్నప్పుడు ఎస్ ఉంది, కమింగ్ అన్నప్పుడు జీ ఉంది. దీస్ ఆర్ ఆల్ కాన్సనెంట్స్, వర్డ్స్ కాదు. అయితే ఏంటి, ఈ భేదం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మాటల చివరిలో అచ్చులు ఉంటాయో ఆ మాటలను లేదా ఆ వాక్యాలను పలకటం చాలా హాయిగా ఉంటుంది, సులువుగా ఉండటమే కాకుండా చెవికింపుగా ఉంటుంది. అది తెలుగు భాష యొక్క మాధుర్యానికి మూల కారణం. అది ఇందుచేతనే మన భాష అంటే ఏమాత్రం గిట్టనటువంటి తమిళులు కూడా త్యాగరాజు కీర్తనలు పాడాల్సిందే. మన తెలుగు వాడైనటువంటి త్యాగరాజు కీర్తనల్ని కృతుల్లో వాళ్ళు పాడాల్సిందే. మద్రాసులో అయినా సరే పాడకపోతే అక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు మరి తమిళులు విపరీతమైన భాషాభిమానం కలిగిన వాళ్ళు, మనకు లేదు. తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు, తెలుగులో మాట్లాడుతూ. కానీ తమిళులు వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా సరే, ఎక్కడ కలిసినా సరే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటారు. ఎంత బాగా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా సరే, ఏ దేశంలో వాళ్ళు కలుసుకున్నా సరే తమిళంలోనే మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు. మేము మద్రాసు పోయి వాళ్ళ మీద దాడేది నువ్వు అడిగావు అనుకో, తెలుగు వచ్చు వాళ్ళకి, కానీ తెలుగు మాట్లాడి నేరం వల్ల పో అని అంటారు, లేదుగా పైకి పోవాలి. అంతకుమించి మనకు సమాధానం కూడా సరిగ్గా చెప్పాలి. అట్లాంటి అంత భాషాభిమానం ఉన్నటువంటి తమిళులు కూడా తప్పనిసరిగా తెలుగు మాట్లాడకపోయినా సరే వాళ్ళు తెలుగు కృతుల్ని వాళ్ళు ఆలోచించాల్సిందే. ఇందువలన మన భాష యొక్క మాధుర్యం అది. సుందర తెలుగు అని సుబ్రహ్మణ్య భారతి లాంటి తమిళ మహాకవి కూడా మన తెలుగు భాష గురించి ఆ విషయం చెప్పాడు. ఇవన్నీ కూడా సాహిత్య ప్రపంచంలో మేము సాధారణంగా చెప్పే విషయాలు. అందువల్ల తెలుగు భాష గొప్పది అని చెప్పి మనం సంతోషపడవచ్చు, అందులో సందేహం లేదు. కాబట్టి తెలుగును పాఠశాల స్థాయి నుంచి మరి పీజీ స్థాయి దాకా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా కూడా ఏదో ఒక స్థాయిలో ఈ భాష, ఈ పాఠ్య భాగాలు తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే అందులో ఉన్నటువంటి ఆ సాంస్కృతిక విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ కథల్లోనే కాదా అని మనం తెలుసుకోవడం. ఏది పడితే అది రాసి చేయడం, అది కవిత్వం అని చెప్పి దాన్ని పాదాలు విడగొట్టేసేయటము, ఇదే వచ్చిన కవిత్వం అని చెప్పి, వచ్చిన కవిత్వంలో ఏమి చందో నియమాలు ఉండవు.
వ్యతిప్రాసలు ఉండవు. అంత్యప్రాస నీకు ఇష్టమైతే వేస్తావు, లేకపోతే లేదు. అందువల్ల రాయడం చాలా తేలిక అయిపోయింది. అందువల్ల ఏది రాసిన కవిత్వం అని చెప్పి మనం అనుకుంటున్నాం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కవిత్వం అంటే కేవలం మంచి భావాలు చెప్పడమే కాదు. మంచి భావాలు చెప్పు, ఎవరు చాలా మంచి భావాలే చెప్తారు, కానీ ఆ మంచి భావాలను కవిత్వీకరించి నువ్వు చెప్పాలి. అది ప్రాచీన కాలం నుంచి మనకు ఎన్నో వందల ఉదాహరణలు దొరుకుతాయి. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, లేదా చిలకలు నేల మీద వాళ్తున్నాయి అని అన్నాడు ఒక. అది కవిత్వం అయితే కాదు. కానీ గాథా సప్తశతి అనే అతి ప్రాచీన సంకలన గ్రంథంలో కవి ఏమన్నాడు అంటే, హాలుడు అనే ప్రాకృత గాథల్ని సంకలనం చేసినటువంటి ఆ గాథా సప్తశతి అనేటటువంటి గ్రంథంలో, ఆ సంకలన గ్రంథంలో కవి ఏమన్నాడు అంటే, ఆకాశం నుంచి ఈ చిలకలు నేల మీదకి వాళ్తూ ఉంటే వాటి ముక్కులేమో ఎరుపు రంగులో ఉన్నాయి, వాటి రంగేమో ఆకుపచ్చ. అవి నేల మీదకి వాళ్తూ ఉంటే గగన లక్ష్మి యొక్క మెడలో ఉన్నటువంటి ఒక పచ్చల కెంపుల హారం అది నేల మీదకి జారి పడుతూ ఉన్నట్టుగా ఉన్నది అని. దట్ ఈస్ గుడ్. పక్షులు ఎప్పుడు కూడా వి ఆకారంలో వస్తుంది, దిగటం కానీ ప్రయాణించడం కానీ. ఎందుకని ఆ కీలకమైన స్థానంలో దాని లీడర్ ఉంటాడు అనమాట, అది నడిపిస్తూ ఉంటుంది, ఈ దారిలో మనం వెళ్ళాలి. అందుచేతనే పక్షులు ఎప్పుడు కూడా ఆ ఆకారంలో అవి ప్రయాణిస్తూ ఉంటాయి. అది చూశారు కవి. అది ఎట్లా ఉంది, ఒక హారం ఇట్లా ఉంటుంది కదా, ఆ హారం నేలకు జాతి ఉంటే ఎట్లా ఉంటుంది అని ఊహించాడు అనమాట. ఊహే కవిత్వం, గొప్పగా ఊహించడమే కవిత్వం. సూర్యుడు ఉదయించాడు, లేదా సముద్రం మీద సూర్యుడు కనబడుతున్నాడు, అది కవిత్వం కాదు. కానీ గుంటూరు శేషేంద్ర శర్మ అనేటటువంటి కవి ఏమన్నాడు అని అంటే, సూర్యుడు సముద్రం మీద వంగి నీళ్లు తాగుతూ ఉన్నటువంటి గుర్రం అని అన్నాడు. అట్లాంటి పోలిక తీసుకున్నాడు. ఒక గుర్రము ఒక నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది, నీటి మీద ఆనుకున్నట్టుగా ఉంటుంది కదా. కాబట్టి అట్లా సూర్యుడు కూడా నీటి మీద ఆని ఉన్నప్పుడు, సముద్రం మీద నీటి మీద ఆని ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు అట్లా ఊహించాడు అన్నమాట. అది అట్లాంటి ఊహ, అట్లాంటి ఇమేజెస్ అని అంటాం. దాన్ని ఒక భావాన్ని చిత్రంగా చేసి చెప్పడం, ఒక విషయాన్ని బొమ్మలాగా నువ్వు బొమ్మ కట్టి చెప్పడం. ఒక రైతు నాగలి మెడ మీద వేసుకొని పోతూ ఉన్నాడు, పొలానికి వెళ్తూ ఉన్నాడు. ఇలా అధ్యాపకుడుగా నేనేం చెప్పాను అనేది పెంపకం అనే ఒక కవితలో ప్రతిభాగంగా కూడా వచ్చింది. పెద్దగా నేర్పిందేమీ లేదు, చాలా తేలిక అర్థమయ్యే భాషలోనే ఇది. చాలా సంక్లిష్టమైన కవితలు రాస్తాం, కానీ ఇది తేలిక రాయాలి అని అర్థం అనుకోండి. పెద్దగా నేర్పిందేమీ లేదు, పలక మీద దయ అనే 2 అక్షరాలు రాసి గుర్తించాను. ఇది మనిషి జీవితంలో చాలా ప్రాథమికంగా కావాల్సినటువంటి విలువ. పలక మీద దయ అనే 2 అక్షరాలు రాసి గుర్తించాను. కాసిన ముళ్ళు రాళ్ళు ఉండే దారి చూపించి నిబ్బరంగా దానిపై నడిపించాను. కష్టాలని ఉండాలి, వాటిని నువ్వు అనుభవిస్తేనే నీకు జీవితం అర్థమయ్యేది. వాటి ముళ్ళు ఉండాలి, రాళ్ళు ఉండాలి, సరైన దారులు ఉండాలి. అక్కడ పడినప్పుడు కొత్త దారులు లేవో కనుక్కోమన్నాను. ఈ దారిని నువ్వు ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు స్వతంత్రంగా ఆలోచించాల్సింది. పెద్దగా చెప్పిందేమీ లేదు, వెండి వెన్నెలతో ఆడుకోమని చెప్పాను. చూస్తూ చూస్తూ చీమనైనా తప్పొద్దని, తూనీగల రెక్కలెప్పుడు విరవద్దని చెప్పాను. హింస అనేది ఏ స్థాయిలో మొదలవుతుందో అని అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలుగు సినిమాల్లో కూడా రక్తం కనపడకుండా, ఆయుధం కనపడకుండా, హింస అనేది లేకుండా ఏ తెలుగు సినిమా అయినా ఉన్నదా? ఎంత దుర్మార్గాలు వీళ్ళు, ఎంత సాంస్కృతిక నేరస్తులు వీళ్ళు. ఈ సినిమా తీసేవాళ్ళు, ఆ వేషాలు వేసేటటువంటి వాళ్ళు. ఎందుకు నువ్వు మనుషుల్ని హాయిగా ప్రేమించేటటువంటి సినిమాలు ఎందుకు తీయలేవు? ఈ చంపడం, ఒకరు 100 మంది హత్య చేయటం, ఏ నేరారోపణ లేకుండా వాడు ఎట్లా బయటికి రావట్లేదు, నువ్వు ఎట్లా చూపించగలుగుతున్నావు అని ఆలోచించాలి. హింస అనేది ఎట్లా మొదలవుతుంది జీవితంలో. కాబట్టి చూస్తూ చూస్తూ చీమనైనా తప్పొద్దని, తూనీగల రెక్కలు ఎప్పుడు విరవద్దని చెప్పాను. పచ్చపిట్టలతో పాలపిట్టలతో సావాసం చేస్తూ
సహజంగా వలయాలుగా ఆకాశాలను విశాలం చేసుకోమన్నాను. మానులు కూడా పుస్తకాలేనని, మనసు గడప మీద దీపం పెట్టని చదువులు నేరం అని చెప్పాను. మనస్సులో దీపం వెలిగించాలి, చదువులేదు. అమ్మ ఆకాంక్షలాగాను నాన్న నమ్మకంలాగాను కాకుండా మీరు మీకు మళ్ళీనే జీవించాలని కోరాను. పెద్దగా ఇచ్చిందేమీ లేదు, మీకోసమైనా ఇతరుల కోసమైనా కావాల్సి వస్తుందని ఒక కన్నీటి బొట్టును బడినలో పెట్టి అందించారు. ఇది బాధ అనేది తెలుసుకునే లక్షణం మానవుల్లో ఉండాలి. కన్నీటిని గురించి అర్థం చేసుకునేటువంటి శక్తి కవుల్లో ఉండాలి. బాధ కవిత్వానికి పర్యాయపదం అని మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. అది తెలుసుకోవాలి. దాచిపెట్టిందేది మీది కాదని ఎప్పుడైనా ఇతరులకు ఇచ్చిందే మీది అని చెప్పాను. అది పరోపకారం గురించి. ప్రాణమిచ్చే వారికి హృదయం ఇవ్వమని, హృదయం ఇచ్చే వారికి ప్రాణం ఇవ్వమని చెప్పాను. అది స్నేహం గురించి మనసారా బోధించా. చివరిగా జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ. దాన్ని పరిమళ భరితం చేసుకోమని చెప్పారు.